తరతరాల స్మృతులకు నిలయమైన ఆ కాటినేల నేడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. 4 దశాబ్దాలుగా అంతిమ సంస్కారాలకు ఆసరాగా నిలిచిన భూమి జేసీబీల కింద నలిగిపోతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కొండపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో కొన్నేళ్లుగా సాగుతున్న శ్మశాన వాటిక మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో గ్రామానికి చెందిన సవర బుగ్గన అనే వ్యక్తి దశాబ్దాలుగా గ్రామస్తులు వాడుకుంటున్న శ్మశాన భూమిని జేసీబీతో చదును చేస్తూ ఆక్రమణకు తెరలేపారు. ప్రశ్నించిన గ్రామస్తులను దుర్భాషలాడుతూ బెదిరింపు ధోరణికి తెగబడ్డారు. నిలదీసిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేను వేడుకున్నా ఫలితం శూన్యమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువవ్వడంతో గత్యంతరం లేక గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న శ్మశాన వాటికను కాపాడాలని, కబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. కొండపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు సార్, గత 40 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాం. మాకు ఎకరన్నర అనేసి గ్రామ కంటానికి ఎకరన్నర 30 సెంట్లు అనమాట శ్మశానానికి ఇచ్చారండి. అదనమాట పక్క భోగన్న అని ఒక వ్యక్తి అనమాట, అందులో మాకు ల్యాండ్ ఉందనేసి ఆ శ్మశానం కూడా జేసీపీలు సాగు చేసి అనమాట ఆక్రమించారు సార్. ఆక్రమించేసి అనమాట మాకు ఇదేంటి అని పరిస్థితి అడిగితే, మరి మాకు అంటే మీకు అడగడానికి ముందుకు రాలేదు, అడుగుతుంటా అనమాట. మీరు ఎక్కడికి వెళ్తారో పర్వాలేదు, మీరు ఎక్కడ చెప్పుకోండి అనేసి అంటున్నారు సార్. శ్మశానానికి అంటే సరిహద్దులు దాటేసి మాకు 30 సెంట్లు ఉండవలసింది ఇప్పుడు సుమారు 15 సెంట్లు దగ్గరికి మొత్తం లెవెల్ చేసేది సార్. లెవెల్ చేశారు, చుట్టుపక్కల నుంచి చేస్తారు. ఇదేంటి పరిస్థితి అని అడిగితే అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకున్నా పర్వాలేదు, ఇప్పుడు మాకు శ్మశానం కావాలి సార్, శ్మశానమే కావాలని కోరుకుంటున్నాం సార్. సచివాలయంకి ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి కలిస్తానమాట. మీకు రేపు తెల్లవారే ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళకి పంపిస్తాము, మీ ఊరికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు 2 డేస్ అవుతుంది, ఇంకెవరు మా ఊరికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంతే.